ఇల్లు లేదా సంతోషభరితమైన ఇల్లు, దేవుని కార్యాలు చూసేటువంటి ఇల్లు అనేటువంటి విషయాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. పిల్లరా, నేను గత వారాల్లో 4 విషయాలు మీతో చెప్పాను. అవి ఏంటనేది ఒకసారి మనం చూస్తే, నెంబర్ 1, మొట్టమొదటిగా ఏం చెప్పండి? యేసు యొక్క సన్నిధి, ప్రజెన్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క సన్నిధి ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో కొరతలు సమృద్ధిగా మార్చబడతాయి, అవమానాలు ఘనతగా మార్చబడతాయి, దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఈ విషయాలు మనం గమనించదుము గాక. అలాగనే మరొక రెండవ అంశం ఏంటంటే పిల్లరా, చెప్పండి ఎవరైనా. ఆయన చెప్పిన మాటకు విధేయత చూపి ఆయన మాటను అనుసరించాలి. అందుకని 5వ వచనంలో మరియమ్మ గారు ఏం చెప్పండి? ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పి. ఇకపోతే 3వ అంశాన్ని కూడా నేను మీతో చెప్పాను. 3వది ఏంటంటే, ఆత్మీయులైన అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు మనం ఏం చేయలేదా, వారి మార్గదర్శకత్వంలో మనం నడవాలి. అలా నడిచినప్పుడు చూడండి, ఆ ఇంటిలో ఒక అద్భుతం జరగడానికి, కార్యం జరగడానికి కారణం ఎవరు చెప్పండిరా? యేసు ప్రభుతో, దేవునితో సంబంధం ఉన్నటువంటి, ఆత్మీయంగా అనుభవం కలిగినటువంటి ఒక మరియమ్మ గారి ద్వారా, మరియమ్మ గారు ఆ ఇంట్లో ఉండబట్టి అక్కడ ఒక ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఈ సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఆయనే చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. పిల్లలు, దాని ఫలితమే ఆ కుటుంబంలో కార్యం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇకపోతే 4వ అంశాన్ని కూడా గత వారంలో నేను మీతో చెప్పి నేను ముగించాను. 4వ అంశం ఏంటంటే, చెప్పండి ఎవరైనా. యేసయ్య శిష్యులతో సహవాసం కలిగి ఉండాలి. అంటే దేవుని యొక్క సేవకులతో మనము సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ సేవకులు అంటున్నానని చెప్పి అందరినీ మనం ఒక ఘాటికి తీసుకోకూడదు. ముఖ్యంగా ఎంతమంది సేవకులు ఉన్నప్పటికీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, మనకు తండ్రి ఒక్కడే. ఆమేన్. చెప్పండి, కాపరి ఒక్కడే. ఎస్ ఆర్ నో? ఏమా, ఒక మందికి ఒక కాపరి ఉంటాడా? ఒక మందికి 4-5 మంది కాపర్లు ఉంటారా? చెప్పండి, ఒక కాపరే ఉంటాడు. ఒకవేళ ఎక్స్ట్రా ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ వానికి సంబంధించిన వాళ్ళు అంతే. హల్లెలూయా. బాగా గుర్తించిన పిల్లలు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం గాక. ఇకపోతే మరి నేను ఎందుకని అవన్నీ త్వరగా మీకు చెప్పేసానంటే, మిగతా 3 విషయాల్ని ఈ దినాన్ని చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. పిల్లలు, దేవుని మాటలు చెప్పి బలపరచాలనే ఉద్దేశం కలిగి ఉన్నాం. మిగతా 3 విషయాలు ఏంటంటే, అక్కడ మనకు కనబడుతుంది చూడండి. యేసు ఏం చెప్పాడంటే, చూడండి యేసు ప్రభు ఏం చెప్పాడు? ఎన్నో వచనమా? 4వ వచనం. అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకాను రాలేదని. చూడండి, 4వ అంశం ఏంటంటే పిల్లరా, మరి ఓర్పుతో కూడిన నిరీక్షణ కలిగి ఉండాలా. ఆమేన్. ఏం చెప్పాను నేను? లేదంటే పరిష్కారం కొరకైన ఓర్పును కలిగి ఉండాలి. చాలాసార్లు మనం సమస్యలు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, మన సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోవాలనుకుంటాం కదా. మానవులుగా మనందరి ఆలోచన, మన విధానం అది. త్వరగా పరిష్కారం అయిపోవాలని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే కొంత సమయం పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం ఆ సమస్య పరిష్కారం కొరకు ఏం చేయాలంట? ఓర్పుతో కూడిన, ఏం చెప్పండి? నిరీక్షణ. ఓర్చుకుంటూ, అంటే దాని అర్థం ఏంటి? ఓర్చుకుంటూ నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే ఎదురు చూడాలి, ఏదో ఒక సమయంలో ఈ సమస్య పరిష్కారం కాబోతుంది. ఆమేన్. దేవుడు ఈ సమస్యను ఏం చేయబోతున్నాడు చెప్పండిరా? పరిష్కరించబోతున్నాడు. ఆమేన్. ఆయన పరిష్కరించలేని సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయంటారా? చెప్పండి. ఆయన పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవండి. ఆమేన్. లేవు పిల్లలు. అందుకని నాకు అసాధ్యం అనేది ఏదైనా కలదా అన్నాడు యేసు ప్రభువు. కనుక ఆయన పరిష్కరించలేని సమస్యలు అంటూ ఏమి లేవు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ సమస్య పరిష్కారం కొరకు ఆయన సమయంలో తన కార్యాన్ని మన జీవితంలో జరిగించేటట్లుగా మనం ఏం చేయాలి చెప్పండిరా? ఓర్పుతో కూడినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. ఇది మీకు అర్థం కావాలంటే కొన్ని విషయాలు మీతో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సమస్య మనం త్వరగా పరిష్కారం కావాలనుకుంటాం, కానీ దేవుడు
మన సమయంలో తన కార్యాలు చేయడు కానీ తన సమయంలో తన కార్యాలు మన పక్షం జరిగిస్తాడు. ఆమేన్. నీకేమైనా అర్థమైందో వ్యర్థమైందో? ఏం చెప్పాను చెప్పండి. నేను నువ్వు అనుకున్న సమయంలో దేవుడు తన కార్యాలు జరిగించాడు కానీ ఆయన అనుకున్న సమయంలో నీ పక్షంగా తన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుటుంబంలో కార్యం చేశాడా చేయలేదమ్మా? మరి మరియమ్మ గారు చెప్పిన వెంటనే, లేకపోతే అక్కడ ఇంటి వారు ఎవరో వారు అయ్యా ఇట్లా పరిస్థితి అన్న వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే చేసేసాడా? చేయలేదు. ఏమన్నాడు ఆయన? నా సమయం ఇంకాను అంటే దాని అర్థం ఏంటి? మీరు అడిగిన సమయంలో మీరు అన్న సమయంలో చేయను అంటే దాని అర్థం ఆయన సమయం వస్తే చేస్తాడు. కానీ విషయం గుర్తుపెట్టుకుని, అందుకనే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి ఏముంది అక్కడ ఒకసారి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమనుంది అక్కడ? దీన మనస్కులై ఉండుడి. చూడండి పిల్లలు, ఈ వెయిటింగ్ ఉండడం అంటే ఓర్చుకోవడం. వెయిటింగ్ మనకు అవసరం, అంతేగాని పడిపోకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను యూట్యూబ్లో ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆయన సాక్ష్యం విన్నాను. ఆయనకి ఏదో మరి ఆయనకు ఆయన భార్యకు కానీ జబ్బు చేస్తే ఆయన సమస్య పరిష్కారం కోసం వేరే వాళ్ళని అడిగాడు, ఏం చేయాలని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో పలాయన దేవుని దగ్గరికి వెళ్ళు, నీకు మేలు జరుగుతుంది అని చెప్తే ఈ విధంగా ఆయనను పూజించు లేదా ఆరాధించు అని చెప్పారు. వెళ్ళాడు, ఆయన చెప్పినట్టుగా అన్ని చేశాడు. కొంతకాలం ఏమి కాలం మరలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి పరిస్థితి అంటే ఆయన ఏమన్నాడంటే, ఇట్లా కాలేదంటే అది ఏదైనా మాంత్రిక శక్తితో కూడిందేమో, కనుక ఇదిగో నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆయన దగ్గర పోమన్నాడు. వెళితే పిల్లలు ఆయన కూడా చాలా అమావాస్య అర్ధరాత్రి కూడా శ్మశానాలకు తీసుకెళ్ళి ఆయన రకరకాలైనటువంటి ఇవన్నీ చెప్పి పూజలు చేపించాడు. ఏమీ కాలేదట. ఇట్లా రకరకాలైన, ఇలా కాదులే ఇంకో చోటుకి వెళ్ళండి, ఇంకో చోటుకి, ఇలా చేసి 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 ఏమైపోయి చెప్పండి రా, వేసారిపోయాడు. హల్లెలూయా, వేసారిపోయాడు. ఆఖరికి ఎవరో నీలాంటి వాళ్ళు నాలంటి వాళ్ళు ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకూడదా అని అనగానే, అసలు ఈ చాలాసార్లు మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే పిల్లరా, ఎవరినైనా కొత్తగా వచ్చిన దేవుళ్ళనైనా అంగీకరిస్తారు కానీ కొత్తగా పెట్టిన బాబాలనైనా అంగీకరిస్తారు. కొండస్వామో కర్రస్వామో ఏదో ఒక స్వామిని పెట్టి ఎవడో కూడా ఒక అవతారం లాగా వచ్చి రకరకాల బట్టలు వేసుకుని రకరకాల వేషాలు వేసుకుని వచ్చి నేను స్వామీజీని అన్నా అంగీకరిస్తారేమో కానీ యేసై అంటే చాలు చాలా మందికి. అమ్మో మనం ఆయన దగ్గరికి వెళ్ళేదా, మనం ఎవరో ఆయన ఎవరో, ఆయన ఎవరో తెలిస్తే అసలు ఆయన ఎవరో నీకు తెలిస్తే పులరా నువ్వు అలా ఉండవు. ఆమేన్, హల్లెలూయా. అనుకున్న సమయంలో సరే సమస్య పరిష్కారం కావాలి కదా, ఏం చేశాడు చెప్పండిరా, ఆయన దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ తర్వాత సమస్య పరిష్కారం అయ్యి ఆ తర్వాత ఆ వ్యక్తి దేవుని నమ్ముకుని ఇప్పుడు ఆయన ఒక పాస్టర్ అయి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆయన తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఏం చేయాలి చెప్పండి, దీన మనసు కలిగి ఉండండి. ఓర్పుతో ఉండాలి మనం. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆ ఇంటిలో ఏం జరగాలంటే, ఆ ఇంట్లో కార్యం జరగాలంటే, ఆ ఇంట్లో కొరత సమృద్ధిగా మార్చబడాలంటే, ఆ ఇంట్లో దుఃఖము ఆనందంగా మార్చబడాలంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి అవమానము ఘనతగా మార్చబడాలంటే ప్రభు చెప్తున్న మాట అని చెప్పండి, నా సమయం ఇంకా రాలి, నా సమయం వచ్చినప్పుడు మీ కుటుంబంలో నేను కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా. మరి మీ కుటుంబంలో కూడా దేవుని కార్యాలు కావాలా, దేవుని కార్యాలు జరగాల. అయితే ప్రభు చెప్తున్నాడు, నా సమయంలో నీ కార్యం జరిగిస్తాను. ప్రియులారా గమనించండి, మేము ప్రత్యేకించి నేను చాలాసార్లు మీతో చెప్పున్నట్టున్నాను, కానీ మరొకసారి ఈ సందర్భం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్పానంటే చూడండి, ఎందుకు చెప్పాను పిల్లరా, ఒక సంవత్సరం పాటు నేను ప్రార్థన చేశాను. దేనికోసం అంటే స్థలం కోసం. ఒక 3 సెంట్లు స్థలం దయచే ప్రభు అని ఒక సంవత్సరం పాటు రెగ్యులర్గా అదే విషయం గురించి ఎక్కువగా ప్రార్థన చేశాను. బాగా వినండి, సంవత్సరం అయిపోతుంది, 31st నైట్ వస్తుంది. ఆ రోజు నేను వర్తమానం కూడా సిద్ధపడుతూ ఏం వర్తమానం, దేవుడు ఈ సంవత్సరం ఏం మేలు చేశాడో వాటి గురించి సాక్ష్యం ఇచ్చి దేవుని స్తుతించాలి కదా.
కృతజ్ఞతలు తెలియజేయాలి, సాక్ష్యం ఇవ్వాలి కదా. అలాగనే ఏ వాక్యం చెప్తాం అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ అక్కడ కూర్చుని బైబిల్ ముందు పెట్టుకుని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏం చెప్పాలి ప్రభా, నాకు బయలుపరిచిన ఆయన అని చెప్పి నేను ధ్యానం చేసుకుంటున్నాను. ఈలోపు దేవుడు నాకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమనంటే, సంవత్సరం పాటు నేను ప్రార్థన చేశాను, కానీ దేవుడు నాకేమి ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు. బాగా గుర్తించండి పిల్లలు. ఇప్పుడు నేనేమని సాక్ష్యం చెప్పాలి? దేవుని దగ్గర మాట్లాడుతున్నాను, ప్రభువా ఈ సంవత్సరం అంతా ఇంత ఏంటిది రియల్గా అంటే యథార్థంగా నా అవసరం చెప్తూ నిజముగా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, కానీ నాకు నువ్వు స్థలం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా, ఏమని సాక్ష్యం చెప్పుకోవాలా? నేను చేసిన ప్రార్థన గురించి, నేను చేసిన వాటిని బట్టి దేవుడు ఈ కార్యం చేశాడని ఎలాగైనా నీ కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి, ఎలా సాక్ష్యం చెప్పాలి అని దేవుని నేను ప్రశ్నిస్తూ ఉండగా పిల్లలు ఇంకొంత సమయం దేవుని వాక్యాన్ని ప్రార్థన కూడికను ప్రారంభించాలి. ఈ లోపుగా నేను ఈ విషయాలన్నీ దేవుని దగ్గర కూర్చొని నేను స్టడీ చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో వాదిస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పంటారా? నువ్వు అడిగిన సమయంలో నేను ఇవ్వను, నేను ఇవ్వాల్సిన సమయంలో నీకు ఇస్తానన్నా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకున్న సమయంలో నేను ఇవ్వను, నేను ఇవ్వదలిచిన సమయంలో నీకు ఖచ్చితంగా ఇస్తానన్నాడు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. నేడు మనం కూర్చున్న స్థలం అదే. ఆమేన్. గమనించండి పిల్లరా, ఏముండాలి మనకి? ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, వెయిటింగ్ చేయాలా. ఆయన సమయంలో, ప్రభువా నీ సమయంలో నా కార్యం జరిగించాయి. కీర్తన గ్రంథంలో ఉంటుంది, తగిన సమయమున నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు. ఈ సమస్తంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికీ, పక్షులు కానీ, జంతువులు కానీ, సముద్రంలో ఉన్న జీవరాశులకు కానీ అన్నిటికీ కూడా ఏమని చెప్పబడుతుందంటే, 104వ కీర్తన అనుకుంటా, ఏమని చెప్పండిరా, తగిన కాలమున నీ వాటికి ఆహారం ఇచ్చుచున్నావు. కనుక ఎప్పుడు ఏది దయచేయాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలిసి ప్రియులారా, ఆ సమయంలో మన పక్షంగా తన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 104 కీర్తన అనుకుంటా. తర్వాత కూడా ఏముంది, ఏముంటుందంటే, అవి నువ్వు గుప్పిలు విప్పి ఎన్నో వచ్చిన ఉందమ్మా, అది 21 వచ్చిన, నువ్వు గుప్పిలు విప్పగా అవి తిని, మంచి వాటిని తిని తృప్తి పొందుచున్నది. కనుక పిల్లలు, అలాంటి కార్యాలు మన జీవితంలో జరిగే వరకు మనం ఏం చేయాలి చెప్పండిరా? వెయిటింగ్ కలిగి ఉండాలి. ఆమేన్, ఓపిక కలిగి ఉండాలి. ఓర్పు మరి ఇంకేముండాలి చెప్పండి? దాంట్లో ఓర్పుతో పాటు ఏముండాలి చెప్పండి? నిరీక్షణ ఉండాలి. ఆమేన్. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తాడు, ఆయన సమయంలో నా పక్షంగా నేను అడిగినవి కానీ ఆయన ఏం చేయాలనుకున్నా నా జీవితంలో అవి చేయబోతున్నానని చెప్పి మనం ఏం చేయాలి చెప్పండిరా? నిరీక్షణ అంటే ఎదురు చూపు, విశ్వాసంతో, ఓర్పుతో ఏం చేయాలి చెప్పండిరా? దేవుని కార్యం కొరకు ఎదురు చూడాలి. తొందరపాటు పనులు మనం చేశామా సమస్యల్లో పడతాం. ఆమేన్, అర్థం చేసుకోండి పిల్లరా. ఉదాహరణకి అబ్రహాం గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ భాగంలో అబ్రహాం గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏం చెప్పాడు? 75 సంవత్సరాల వయసులో నీకు బిడ్డల్ని ఇస్తానయ్యా అన్నాడు. పిలిచాడు దేవుడు. 75 సంవత్సరాల వయసులో పిలిచి, నీకు బిడ్డల్ని ఇవ్వబోతున్నా, నీ సంతానాన్ని గొప్పగా చేస్తాను, ఆశీర్దిస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే 25 సంవత్సరాలు అయిపోయింది. అది 100 సంవత్సరాలు అయిపోయింది. వచ్చినప్పుడల్లా, ప్రత్యక్షుడు అయినప్పుడల్లా నీకు అవసరత లెక్క పెట్టుకో. ఏమంటాడు చెప్పండి? ఇసుక లెక్క పెట్టుకో, సముద్రపు ఇసుక రేణువు లెక్క పెట్టుకో, నీకు అంతగా జనాలను ఇస్తానంటాడు. లేదా ఆకాశపు నక్షత్రం లెక్క పెట్టుకో, అలాగనే నీకు ప్రజలు ఇస్తానని చెప్తా, జనాంగాన్ని ఇస్తానంటాడు. జరగట్లా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చెప్పండిరా? అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చేసి. ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? మీరు మాట్లాడితే మీకు మత్తుగా ఉండకుండా ఉంటుంది, అందుకే మిమ్మల్ని ప్రశ్నించేది. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 100 సంవత్సరాలు వచ్చింది. ఈమె గారికి, షారా గారికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 90 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు వచ్చాడు మళ్ళా. అప్పుడు వచ్చి వాళ్ళు ముగ్గురుగా వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో సింధూర వృక్షం కింద ఎండవేళ అబ్రహాము కూర్చున్నప్పుడు ఏం చేశాడు చెప్పండిరా? ముగ్గురుగా వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము వాళ్ళని పిలిచి త్వరగా ఆతిథ్యం ఇచ్చాడు, మంచి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం అంతా చక్కగా తిని సంతృప్తి కలిగి ఇప్పుడు దీవించడం ప్రారంభించాడు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
సో దీవెనలు కావాలంటే ఆతిథ్యం ఇవ్వాలా. ఆమేన్. మంచి ఆతిథ్యం ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇంటికి వస్తాయి. నిజమే. హల్లెలూయా. నేను చాలాసార్లు అనుకుంటుంటాను, ఇస్సాకు ఏశావుని పిలిచేమంటాడంటే, వేటాడి మాంసం తీసుకురా నాకు వండి పెట్టు, తిని నేనేం చేస్తాను, నిన్ను దీవిస్తాను. నాకు ఎప్పుడు ఆ భాగం చదివినప్పుడల్లా నవ్వొస్తుంది. తినకుండా కొడుకే కదా, ఆశీర్వదించవచ్చు కదా. ఏమన్నా ఆలోచన చేయండి. తినకపోతే ఆశీర్వాదాలు రావా? అంటే తిని తృప్తి పొందిన తర్వాత సంతోషంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండిరా, ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడంటే, మీదకి మరలా నేను ఈ కాలానికి వస్తాను, అప్పుడు మరి శారా గర్భములో లేదా శారా ఒడిలో ఒక బిడ్డ ఉండబోతున్నాడు. ఆ గుడారం నుండి శారా విని ఏం చేసి చెప్పండిరా, పక్కున నవ్వుకుందట. హల్లెలూయా. శారా ఏల నవ్వనేల అంటాడు. మరి నవ్వు రాకుండా ఏమొస్తుంది? 90 సంవత్సరాలు ముసలమ్మకు బిడ్డ పుడతాడంటే నవ్వు రాకుండా ఏమవుతుంది చెప్పండి. దేవుని కార్యాలు కొన్నిసార్లు మనతో అంటే ఆటలాడినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఏమో సరదాగా చేస్తాడు దేవుడు ఏంటి అనిపిస్తుంది, నవ్వుకుంటాడా అనిపిస్తుంది. నిజమే. ఈ విషయం విన్న వాళ్ళందరూ ఏమవుతారని చెప్తుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు అంటది. 21వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనంలోనే 10వ వచనం 11వ వచనంలో ఎన్నో వచ్చిన 6వ వచనమేనా? శారా నాకు దేవుడు నవ్వు కలగజేసి. నిజమే. 90 సంవత్సరాల వయసులో బిడ్డలు పట్టుకుంటాం. ముసలమ్మ బిడ్డలు కాండం ఏంటండి? ఆలోచించేయండి. ఆలోచించిన పిల్లలు దేవుని కార్యాలు ఉంటాయి. అంటే చూడండి, 25 సంవత్సరాల పాటు అబ్రహాము ఏం చేస్తున్నాడు చెప్పండి రా, ఓపిక కలిగి ఉన్నాడు. ఓపిక కలిగి ఉన్నాడా? ఏంటమ్మా ఏం చెప్పలేదు? అబ్రహాం ఓపిక కలిగి ఉన్నాడా చెప్పండి. ఓపికతో దేవుని వాగ్దానాన్ని నిరీక్షణతో ఎదురు చూస్తాడా? చూడలా. ఏం చేశాడు చెప్పండిరా, శారా అంది. అబ్రహాం ఓపిక ఉన్నాడు కానీ శారా అంది, ఇక నాకు బిడ్డలు పుట్టరేమో, నా దాసి ద్వారా బిడ్డలు కను అని చెప్పేసి ఎవరిని పంపించింది చెప్పండి? హాగర్నిచ్చి పంపించి. చూడండి, ఈ కుటుంబంలో చేసిన తొందరపాటు, దేవుని వాగ్దానం కొరకు దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా చేసిన ఆ తొందరపాటు కార్యం ఇప్పుడు ఇష్మాయేలు ఏమయ్యాడు చెప్పండిరా, ఆ కుటుంబానికి సమస్యగా మారిపోయాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కుటుంబానికి బిడ్డలకి వారికి నెమ్మది లేకుండా చేశాడు, సంతోషం లేదు, శత్రువుగా మారిపోయాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు నేటికి కూడా ప్రపంచంలో ఎవరయ్యా కొట్లాడుకునేదంటే ఈ అబ్రహాం సంతానమైన ఇష్మాయేలు ఇస్సాకులు సంతానమే. ఎస్ఆర్నో ఏంటంటే అవునా కాదా? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కూడా అలాగే ప్రపంచంలో. హల్లెలూయా. ఎప్పుడు నిత్యం యుద్ధాలే. ప్రపంచ చరిత్ర మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు చేసినటువంటి యుద్ధాలు ఈ భూప్రపంచం మీద ఏ దేశము చేయలేదంట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు యుద్ధాలే వాళ్ళకే. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఇస్సాకు సంతానమైన యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులకి నిత్యము యుద్ధాలే. ప్రపంచం మీద భూప్రపంచం మీద ఏ దేశాలైతే ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఏ దేశాలు చేయని యుద్ధాలు నిత్యము చేస్తున్నది ఈ దేశం ఏదంటే అది ఇజ్రాయెల్ దేశమే. హల్లెలూయా. ఆయనను నిలబడుతున్న దేశం కూడా అదే. ఆమేన్. నిలబడుతున్న దేశం కూడా అదే. దాన్ని నిలబెట్టేది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. మాట్లాడుకుంటున్నారా యుద్ధం అంటే ఎంత నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆహార నష్టం, ఎన్ని నష్టాలు అవుతాయి తెలుసా? కట్టుకున్న అన్ని మేడల మిద్దెలన్నీ కూలిపోతాయి. ఎంత భయంకర ఆర్థిక నష్టం. తర్వాత చెప్పాలంటే ఆహారం దొరకదు, కొరత అయిపోతుంది, కరువులు వచ్చేస్తుంది. అలాగనే అక్కడ ఆ బాంబుల యొక్క కాలుష్యం, ఆ వాతావరణం ప్రజలకి ఏం చేస్తుంది చెప్పండిరా, అనారోగ్య సమస్యలు తీసుకొస్తుంది. మరి వాటిని పీల్చుకుంటారు కదా, గాలిని పీల్చుకుంటారు కదా, వాతావరణం ఆ బాంబులు అవన్నీ పేలించోట దుమ్ము, అవన్నీ కెమికల్స్ వాడిన ఆ బాంబులు పేలించే దుమ్ము వచ్చే వాతావరణం ఏమవుతుంది చెప్పండిరా, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఇన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా ఆ దేశం నిత్యం యుద్ధాలు పోరాటాలు చేస్తూనే ఉంది. దాని వెనక దేవుని హస్తం ఉంది. హల్లెలూయా. అలాగనే ప్రపంచ చరిత్రలో ఏ దేవుని నమ్ముకున్న వాడికి ఇన్ని సమస్యలు లేవు, కానీ యేసై నమ్ముకున్న వాడికి మాత్రమే ఇన్ని సమస్యలు ఉన్నాయి. నిత్యము పోరాటాలే, నిత్యము సమస్యలే, నిత్యం ఇబ్బందులే. హల్లెలూయా. నిత్యము అవమానాలే, నిత్యము బాధలే, నిత్యము ఏంటిది హేళనలే.
అయినా విస్తరిస్తున్న విశ్వాసం ఈ భూప్రపంచం మీద ఏదైనా ఉందంటే అది క్రైస్తవ విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ విశ్వాసము కూడా, ఏ నమ్మకం కూడా దేవుని ఇచ్చిన విశ్వాసము విస్తరించట్లేదు, కానీ విస్తరిస్తున్నది ఏదైనా ఉందంటే అది యేసయ్యను వచ్చినటువంటి విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం గాక. సరే, ఏమైనా ఆ కుటుంబంలో చేసినటువంటి ఆ పొరపాటు, తొందరపాటు, పొరపాటు కాదని ఒక విధంగా చెప్పాలంటే తొందరపాటు నిర్ణయం ఏం చేసి చెప్పండి, దేవుని సమయంలో దేవుని కార్యాలు జరిగే వరకు ఓపికతో ఎదురు చూడకుండా తగిన సమయమైన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉండండి అంటే తొందరపాటు చేసినటువంటి అబ్రహాము శారాలు చేసిన ఆ పొరపాటు ఇప్పుడు నిత్యము ఆ కుటుంబంలో ఏమవుతుంది చెప్పండిరా, పోరాటాలు జరుగుతున్నాయి. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, కొట్లాటలే, తగాదాలే, పోరాటాలే, యుద్ధాలే. ప్రపంచంలో శాంతి లేకపోవడానికి కారణం ఇదే. దేశాల మధ్య నెమ్మది సమాధానం లేకపోవడానికి కారణం అదే. కనుక పిల్లరా, ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం గాక. ఇకపోతే అందుకనే దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూడాలా. ఆమేన్. చెప్పండి, ఏం చేయాలండి? దేవుని కార్యం కొరకు దేవుడు తన సమయంలో మనకి ఇచ్చే వరకు కూడా ఓపికతో ఎదురు చూడాలా. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఇవ్వడేమో అనుకోవద్దు, దేవుడు ఇస్తాడు. ఆమేన్. చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు నా జీవితంలో కూడా కొన్ని విషయాలు, తొందరపాట్లు, నేను తీసుకున్న నిర్ణయాలు నన్ను కూడా ఏం చేసి చెప్పండి చాలా ఇబ్బందులకి, సమస్యలకు గురి చేసాయి. వాటన్నిటిలోంచి నేను పాఠం నేర్చుకున్నాను. ఆమేన్. ఆ అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాను. దేవుడు తన సమయంలో జరిగించే వరకు ఓపికతో ఆయన కొరకు మనం కనిపెట్టాలి. ఆయననే నమ్ముకుని ఉండాలా. ఆమేన్. ఆయన మీదే విశ్వాసం కలిగి ఉండాలా, ఆయన మీదే ఆధారపడి ఉండాలా. మరొక విశ్వాసం వైపు, మరొక వాటి వైపు చూడకూడదు. మనం తప్పుదారి పట్టామా, గమనించిన పిల్లలు, దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేం. ఇంకా నష్టపోతాం, ఇంకా సమస్యలు పాలవుతాం. అందుకని భక్తులు ఏమని పడారు, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పరిస్థితి ఎలా ఉన్నా సరే, ప్రభువా నిరాశజనకమున్నా సరే, ఇక జరగదనుకున్నా సరే, ఇదిగో నిన్ను మాత్రం నేను నమ్మా, నీ కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆయన నమ్ముకుని ఆయన కొరకు కనిపెట్టి వస్తే నేను అన్నాను పిల్లరా, నీ సమస్యను పరిష్కారం ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. మరి అమ్మ ఏం చెప్పింది తెలుసా? ఆయన మీతో చెప్పింది చేయండి. ఇంకా మీరు ఎవరు ఏది ఈ ఇంట్లో ఎవరు ఏది చెప్పినా ఉపయోగం లేదు. ఆయన కొరకే, ఆయన చెప్పేదాని కొరకు కూడా ఎదురు చూడండి, ఆయన చెప్పింది చేయండి అని చెప్పింది. ఈ పగటి వేళ మీ జీవితాల్లో గమనించండి, కొరతలు సమృద్ధిగా మార్చబడాలన్నా, అవమానాలు ఘనతగా మార్చబడాలన్నా, గమనించిన పిల్లరా, ఈ విధమైనటువంటి ఏమంటారు, దుఃఖము సంతోషంగా మార్చబడాలన్నా, అద్భుతాలు మీ ఇంట్లో జరగాలన్నా దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు మనకులాగా ఎప్పుడు పడితే అప్పుడు చేయడు. తగిన సమయంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తగిన సమయంలో మనల్ని పోషిస్తాడు, తగిన సమయంలో మనకు ఆహారం ఇస్తాడు, తగిన సమయంలో మన సమస్యలు పరిష్కారం చేస్తాడు. అందుకనే మన పాట పాడు, యేసేన పరిహారీ, ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారీ. ఆయన మన సమస్యలు పరిష్కరించగలిగినవాడు. ఆయన తప్ప ఎవరు కూడా మన సమస్యల్ని పరిష్కరించలేరు పిల్లారు. కనుక గుర్తించండి, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏర్పడుతున్న ఈ సమస్యల పరిష్కారం కావాలి అంటే ఓర్పుతో, నిరీక్షణతో ఎదురు చూడాలి దేవుని కార్యం కొరకు. ఆమేన్. ఇక రెండో 6వ విషయంలోకి వెళ్తున్నాను. సార్, 6వదిగా మనం గమనిస్తే, 6వ అంశం చెప్పి 7వ అంశం చెప్పుకొని నేను ముగిస్తాను పిల్లలు. 6వదిగా మనం గమనిస్తే చూడండి, ఇప్పుడు 10వ వచనం చదువుకోండి ఒకసారి. 6వ వచనం చూడండి, 10వ వచనం చదువుదాం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిన, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. చూడండి పిల్లారా, అంటే దాని అర్థం ఏంటి చెప్పండిరా. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అనుకూల మనసుతో ఎదురు చూడాలట, లేదా
పాజిటివ్ అంటే అనుకూలమైనటువంటి మనసుతో ఎదురు చూడాలి. దేవుడు ఎప్పుడు నీ జీవితంలో తన కార్యం చేసినా అది ఎలాంటి కార్యం చేస్తాడు చెప్పండిరా? మంచి కార్యములే జరిగిస్తాడు. ఆమేన్. మనకు మేలుకరమైన వాటినే, మనకు శ్రేష్టమైన వాటినే, మనకు మంచి కార్యాలనే ఆయన జరిగిస్తాడు అనే ఒక అనుకూలమైనటువంటి దృక్పథంతో, లేదా ఏమంటారు, దేవుడు మంచి కార్యాలనే చేస్తాడనే ఒక పాజిటివ్ థింక్తో ఏం చేయాలి చెప్పడం? మనం కొనసాగాలి. ఇక్కడ చూడండి, ఆ కుటుంబంలో ఏమన్నా చెప్పడరా? ఇదిగోండి, మీరు మంచి ద్రాక్షారసం ఉంచుకొని చేశారు. హల్లెలూయా. కనుక ఆ కుటుంబంలో దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. ఎలాంటి కార్యం చేశాడు? మంచి కార్యాన్ని చేశాడు. మీరు నమ్మగలరా? అందుకనే మనకు హిందీ యొక్క ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా ఫారినర్స్ ఎక్కువ ఒక మాట మాట్లాడదు. ఏమని? గాడ్ ఈజ్ గుడ్ అంటారు. గాడ్ ఈజ్ గుడ్ అనగానే కూడినటువంటి మనమైతే అనలేదు, కానీ ఆ మాట పలికితే వాళ్ళు ఏమంటారు చెప్పండి రా? ఆల్వేస్. ఏం చెప్పండి? గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్. ఎప్పుడు? ఎల్లప్పుడూ దేవుడు మంచివాడే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించిన పిల్లలు, దేవుడు ఎప్పుడు కూడా మంచి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అందుకే మీరేం కనిపెట్టాలి తెలుసా? నా జీవితంలో ఏం చేసినా మంచి కార్యాలు దేవుడు నా పక్షం జరిగిస్తాడని ఎదురు చూడాలి. ఆమేన్. ఈ విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన ఎవరో చెప్పంటారా? ఎవరంటే అత్యంత బాధించబడుతున్న ఒక వ్యక్తి యోసేపు. అన్నదమ్ముల చేత ద్వేషించబడి కదా అమ్మి వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, గుంట్లో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు. చూడండి, అక్కడ పోతిఫర్ ఇంట్లో బానిసగా పని చేస్తా ఉన్నాడు కదండి. ఆలోచించండి. ఆ తర్వాత ఆయన మీద చేయరాని లేక నేరం నింద మోపబడి, చేయరాని పనిని చేశారని చెప్పి నింద మోపబడి ఆయన ఏం చెప్పబడ్డాడు చెప్పండి రా? చెరసాలలో వేయబడ్డాడు. ఎవరమ్మా? యోసేపు. ఇలాగ ఆయన గురించిగా చెప్పేది. రైట్, యోసేపు. ఆలోచించండి, ఎప్పుడైతే చెరసాలలో వేయబడ్డాడో ఆ తర్వాత ఆ చెరసాల ఇద్దరు వ్యక్తులు కలలుగా అన్నారు కదా. పానదాయకుల అధిపతి చెప్పడం ఎవరు? భక్ష్యకారుల అధిపతి. ఇద్దరు కూడా ఏం చేశారు చెప్పండి? కలలుగా అన్నారు. ఒకరోజు తెల్లవారుజామున చూసి కానీ చూడగానే వాళ్ళ ముఖాలు మారిపోయి ఉన్నాయి, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఏంటంటే వారు కలలు చెప్పారు. చెప్పగానే మరి యోసేపు ఏం చేశాడు చెప్పండి రా? వారి కలల భావాలు చెప్పాడు. చెప్పి పానదాయకుల అధిపతి ఏం చెప్తాడంటే, నీకు మేలు కలిగినప్పుడు నా గురించి ఫరో దగ్గర ఒక మాట చెప్పయ్యా. నేను నిష్కారణంగా ఈ చెరసాల్లో ఉన్నాను, ఏ కారణం లేకుండా నన్ను వేశారు, నింద వేశారు. కాబట్టి నీకు మేలు కలిగినప్పుడు నా గురించి ఒకసారి ఫరో చెప్పి నన్ను ఈ చెరసాల నుంచి విడిపించేటట్లు చెయ్యయ్యా అని చెప్పాడు. దేశం కాని దేశం, తల్లిదండ్రులు లేరు, నా అనేవాళ్ళు లేరు, భాష రాదు. ఎలాంటి పరిస్థితి చూడండి. నింద వేయబడి నిష్కారణంగా చెరసాలలో వేయబడ్డాడు. నిజంగా యోసేపు జీవితం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే పిల్లరా, ప్రతి చిన్న వయసు నుంచి ఏంటో చెప్పండిరా, ఇంటిలో ఇబ్బందులే. ఇంటిలో అన్నదమ్ములు ద్వేషించారు, కొట్టారు, గుద్దారు. ఏం చేస్తారు చెప్పండిరా? ఆయన గుంట్లో పడేసి అమ్మేశారు. అక్కడికి వెళ్తే పోతిఫర్ ఇంట్లో బానిసగా పని చేస్తున్నాడు. సరే, దేవుడు ఏదో ఆశీర్వదిస్తున్నాడంటే అక్కడ చేయని నింద వేయబడి ఏం చేయబడ్డాడు? చెరసాలలో వేయబడ్డాడు. దేవుడేమో యోసేపుకు మంచి వాగ్దానాలు ఇచ్చాడు. ఇక్కడ చూస్తే జీవితం చూస్తే సంవత్సరాల తరబడి సమస్యలే, నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు. ఏంటి దేవుడు ఉన్నాడా? దేవుడు ఏంటి నాకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు దేవుడు నన్నే ఇలా చేస్తున్నాడు? నేను ఒక మాట చెప్తున్నా, గమనించిన పిల్లరా. మరి చాలాసార్లు మనం అర్థం చేసుకుంటే యోసేపు ఏమైనా పాపం చేసినటువంటి వాడా, పరిశుద్ధుడా? కానీ కొన్నిసార్లు ఇదేంటో కానీ పాపం చేసేవాడికి కొన్నిసార్లు ఏ సమస్యలు ఉండవు, పరిశుద్ధులకి లేనిపోయిన సమస్యలన్నీ వచ్చి పడతాయి కదా, అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే అతన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని. ఆమేన్. యోసేపు తనకు ఆశీర్వాదం ఏమో తెలియదు, కానీ యోసేపు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోవాలి. ఆమేన్. పరిశుద్ధులు ఇంకా సమస్యలు, దేవుని నమ్ముకున్నవారు, యథార్థంగా నీతిగా జీవిస్తున్నవారు ఇంకాను సమస్యలు అనుభవిస్తున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పంటారా? నిన్ను దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి దేవుడు నిన్ను ఆ అనుభవాలు గుండా, ఆ సమస్యలు గుండా, కష్టాలు గుండా, ఆ బాధలు గుండా నిన్ను నడిపిస్తున్నాడని గుర్తించాలి. గమనించండి, ఆలోచించండి. సో మేము ఈ స్థాయిలో అంటే ఈ విధంగా సేవకుడు అవడానికి
మేము కూడా నా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాల్ని, ఇతరులనే మాటలు కొన్నిసార్లు మానసికంగా చాలా గాయాలు చేస్తాయి. అవమానపరిచే మాటలు, చేయని కార్యాలు కూడా నిందలు వేసి ప్రజల దగ్గర తప్పుగా చూపించేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎందుకో చెప్పండి. ఆ విషయాలన్నీ కూడా నేనేం అర్థం చేసుకున్నాను చెప్పండి. ఇప్పుడు దేవుడు తన ప్రజలను, అటువంటి నలగొడుతున్న వ్యక్తులను దేవుడు ఏం చేయబడుతున్నాడు చెప్పండి. ఆ వ్యక్తులను ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించిన పిల్లరా, అందుకని చెప్తే ఆ పానదాయకుల అధిపతి ఏమైపోయాడు చెప్పండి, మర్చిపోయాడు. మేలు పొందినవాడు మర్చిపోయాడు, వెళ్ళిపోయి వాడు ఆనందపడుతున్నాడు, కానీ సరసాలోనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కనీసం నా వలన చిన్న మేలు పొందినవాడు కూడా చెప్పకుండా అయిపోయాడే, వాడు మర్చిపోయాడే. దేవుడి మీద అనుకుంటూ ఉండొచ్చు, దేవా వాడిని కూడా మర్చిపోయాడు చేసేసావా, నా గతి ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, ఈ చెరసాల్లో మగ్గిపోవలసిందేనా? ఆలోచించండి. ఎంత వేదన పడుతున్నాడు కదా ఆయన, ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత సమస్యలు అనిపిస్తున్నాడు కదా. అయితే ఒక విషయాన్ని గుర్తించండి పిల్లలు, వినపట్లేదు మాట, రైట్? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనుషులు మర్చిపోయారు కానీ దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. ఒకవేళ పానదాయకుల అధిపతి చెప్పినట్లేదు, ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పినాడు, యోసేపు అనేవాడు పాపం నిష్కారణంగా చెరసాల్లో ఉన్నాడు, బాధపడుతున్నాడయ్యా, ఆయన కొంచెం విడిపించని చెప్పినట్లయితే ఫరో విడిచిపెట్టేవాడే ఫరో. అయితే విడిచిపెట్టిన తర్వాత ఈయన ఎవరు పట్టించుకుంటారండి? ఆ దేశంలో ఎవరైనా చూస్తారా? ఆలోచించండి. ఎందుకంటే నింద వేయబడి చెరసాల్లో వేయబడ్డాడు కదా. వింటారా? అర్థం చేసుకున్నారా? కాబట్టి ఎవడు పనులు చేసుకుంటాడు, ఎవడు పనిస్తాడు, ఎవడు భోజనం పెడతాడు? ఆ రోడ్లాంటి అటు ఇటు తిరగడం ఉండాలి, పరిస్థితి తిరుగుతూ ఉండాలి. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అందుకే దేవుడు మనకు తగిన సమయంలో తన కార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు. సానుకూల దృక్పథంతో, అనుకూల దృక్పథంతో నా దేవుడు నా జీవితంలో ఎప్పుడు చేసినా మంచి కార్యాలే చేస్తాడని ఎదురు చూడాలి. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఫరో ఒక కలగన్నాడు. ఆమేన్. ఫరో తన కళను వివరించవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు పానదాయకులతో చెప్తున్నాడు, నేను మర్చిపోయినయ్యా, ఒక ఆయన ఉన్నాడు చెరసాల్లో అంటే. అప్పుడు పిలిపించినప్పుడు పిల్లరా, ఫరో ఎదుట యోసేపు నిలబడి ఆ కలభావాన్ని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఫరో వెంటనే, ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా అనిపించిన ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయబడి ఏం చేయబడి చెప్పంటారా, ఇదిగో ఒకడు చెయ్యెత్తాలంటే ఎత్తాలి, ఒకడు కాలెత్తాలంటే ఎత్తాలి. ఇదిగో నేను అధికారిని, నా తర్వాత అధికారి ఎవరంటే యోసేపు. ఆమేన్, హల్లెలూయా. సో ఉన్నతమైనటువంటి రెండవ రథాన్ని, ఫరో యొక్క రెండవ రథాన్ని, గుర్రాన్ని ఏం చేశాడు చెప్పండి, ఆయనకి ఇచ్చేసాడు. ఎంతగా అధ్యక్షునిగా ఆ దేశాన్ని చేసేసాడు చూడండి. అంటే దేవుడు, మనుషులు మర్చిపోవచ్చు, మన వల్ల మేలు పొందిన వాళ్ళు, ఇప్పుడు మన కష్టాలు ఉంటే, ఆపదలు ఉంటే మనం సహాయం చేయమంటే వాళ్ళు మర్చిపోవచ్చు, చేయకపోవచ్చు, కానీ మర్చిపోని ఒకడు ఉన్నాడు, ఆయనే మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. ఆయన నీ జీవితంలో నిన్ను మర్చిపోడు, ఎప్పుడు కూడా నీ పక్షంగా మంచి చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు, మంచి కార్యాలు చేయడానికి, మంచి ద్రాక్ష రసం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబంలో చేసింది జబ్బు రాసినది సాదాసీదమైన కార్యం కాదు, ఆయన చేసింది ఆ కుటుంబంలో మంచి కార్యం చేశాడు. హల్లెలూయా. ఈ మంచి కార్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా జరగాలని నువ్వు ఆశిస్తే, ఇదిగో నీ కుటుంబంలో ఎవరున్నా చెప్పంటారా, యేసయ్య ఉండాలి. చివరిగా ఆ 7వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. 7వ విషయం చెప్పి మనం ముగించుకుని ప్రార్థనకు వెళ్దాం. 7వ వచ్చిన ఇప్పుడు చూడండి, 11వ వచ్చిన చదువుతాం. 7వదిగా మనం చూస్తే పిల్లరా 11వ వచ్చిన చదువుతారా? ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు ఏముంచారంట, విశ్వాసం. 7వది చివరిగా 7వ విషయం ఏంటంటే, దేవుని మహిమపరిచే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట, ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో దేవుడు తన మహిమను బయలుపరిచాడట. ఇప్పుడు ఆ కుటుంబస్తులందరూ కూడా ఎవరిని మహిమపరుస్తా చెప్పండి, ఆ కార్యం చేసిన దేవుని మహిమపరుస్తున్నారు.
ఆమేన్. నీ జీవితంలో నీ కుటుంబంలో ఎవరు మహిమపరచబడాలి తెలుసా? దేవుడు మహిమపరచబడాలి. ఆమేన్. నువ్వేదైనా వస్తువు కొనుక్కున్నా, నువ్వేదైనా స్థలం కొనుక్కున్నా, నువ్వేదైనా ఒకవేళ ఏ విధమైనటువంటి వాటిని నువ్వు కలిగి ఉన్నా సరే, వాటిని బట్టి నువ్వు కాదు గణపరచబడవలసింది. ఎవరు చెప్పండిరా? వాటిని నీకు అనుగ్రహించిన దేవుడు గణపరచబడాలా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కలిగి ఉన్న వాటిని చెప్పుకుంటూ వాళ్ళని గణపరుచుకుంటుంటారు. అటుది మన కుటుంబంలో యేసు నామములో దూరమగును గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఒక 2 గ్లాసు ఏంటిది ఏమంటారు తులాల, ఒక 2 తులాలు 3 తులాలు బంగారం గొలుసు కొనుక్కున్నారనుకోండి, అనుకుందాం. దాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు తన కృపను బట్టి మనం ఆ సొమ్మును అవి కొనుక్కోవడానికి సహాయం చేశాడు. ఇప్పుడు ఆయన కథ వెళ్ళిపోయా. ఇక బంగారం మన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, లేదా గొలుసు చైన్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక ఈ గొలుసు గురించి, చైన్ గురించి చెప్పండి, దీని గొప్పతనం గురించి, దీనికి ఉన్నటువంటి తక్కువ అంటే రేటేమో అక్కడ వాడు కరెక్ట్గా ఇస్తాడు, కానీ మనం తక్కువకి వచ్చేసి నేను చెప్పుకుంటూ ఏం చేస్తాను చెప్పండిరా? ఒకవేళ అది లోపల మెడలో కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అబ్బో ఇక మన స్టైల్ కూడా మారిపోతుంది. ఆమె పాట రాసినట్లుగా, నా నడక మారింది, నా స్టైలు మారింది, ఇక అన్నీ మారిపోతాయి. ఏంటది? ఒక వస్తువు నీ దగ్గరికి రాగానే దాన్ని నువ్వు ధరించుకున్నావు, లేకపోతే దాన్ని కలిగి ఉండో, నీ గొప్పతనాన్ని ప్రజల ఎదుట బయలుపరుస్తున్నావు నీ గృహంలో. అది యేసు నామములో మనకు దూరమగును గాక. మన జీవితంలో మన ఇంట్లో ఏది జరిగినా, ఏమి కలిగి ఉన్నా, ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఎవరు కనపరచబడాలి, ఎవరు మహిమపరచబడాలి, ఎవరు ఆరాధించబడాలంటే యేసయ్య ఆరాధించబడాలి, యేసయ్య మహిమపరచబడాలి. ఆమేన్. ఎప్పుడైతే నీ ఇంట్లో యేసయ్య మహిమపరచబడతాడో, ఆరాధించబడతాడో, నేనంటున్నా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ కుటుంబంలో తన మహిమ ఎప్పుడు బయలుపరచబడుతూనే ఉంటుంది. ఆమేన్. మరి ఈ మాట మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నీవు గనుక నీ ఇంట్లో ఆయన మహిమపరిచేవాడు ఉంటే, ఆయన మహిమను నీ కుటుంబంలో బయలుపరుస్తూనే ఉంటాడు, బయలుపరుస్తూనే ఉంటాడు. గమనించండి పిల్లలు. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తించండి, ఎప్పుడు కూడా మనం కలిగి ఉన్న వాటిని బట్టి మనం చూపుకుని గొప్పగా ఇతరులకు ప్రదర్శించుకోకూడదు. మనం చేయవలసిన పని ఏంటి చెప్పండిరా? వీటినిచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి? గొప్పగా చూపించాలా. హల్లెలూయా. నీ కుటుంబంలో దేవుడు మహిమపరచబడట్లేదు అంటే అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరం కాదు. ఆమేన్. ఆలోచిస్తున్నారా? మీ గృహాల్లో దేవుడు మహిమపరచబడుతున్నాడా? మీ గృహాల్లో దేవుడే ఆరాధించబడుతున్నాడా? మీ గృహాల్లో ఆయన్నే మీరు గణపరుస్తున్నారా? ఎక్కడైనా మీ బిడ్డలను కానీ, మీరు కలిగి ఉన్న వాటిని కానీ వేటిని బట్టి చూసి మిమ్మల్ని మీరు మహిమపరచుకోవడమో, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాటిని మహిమపరుస్తామో చేస్తున్నారా? అది ప్రమాదం. ఆమేన్. అది ఆశీర్వాదకరం కాదు. గుర్తించండి పిల్లరా. ఏది జరిగినా, ఏమి జరిగినా సమస్త మహిమ మీరు ఏమి చేసినను ఏం చేయాలంట? దేవునికి మహిమకరంగా చేయాలట. నీ కుటుంబంలో మరి అదే జరుగుతుందా? నీ కుటుంబంలో దేవుని మహిమపరచడం అనేది ఉంటే దేవుడు నిన్ను మహిమ. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఉజ్జా దేవుని మందసాన్ని పట్టుకున్నప్పుడు చనిపోయాడు. దాన్ని తీసుకెళ్లి ఆపేశారు కదా అక్కడ. ఆ మందసం తీసుకెళ్లి ఒక పేద కుటుంబంలో సామాన్యుడైనటువంటి ఎవరైనా ఒబేదేదోము ఇంట్లో పెట్టారు. ఒబేదేదోము ఇంట్లో ఆ మందసం ఏం చేయబడతా చెప్పండిరా? దేవుడు, ఆ మందసం దేవుడు ఏం చేయబడతా చెప్పండిరా? ఆ ఇంటిలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని విత్తిన్ ఒక 3 monthsలోనే 3 months 6 months 3 నెలలలోనే ఆ ఇల్లు ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వదించబడుతుందంటే ఎంతగా ఆశీర్వదించబడుతుంది? రాజుకు తెలిసిపోయింది. హల్లెలూయా. ఆ దేశాన్ని వెళ్తున్న రాజుకు తెలిసిపోయి రాజు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు తెలుసా? అమ్మో వాడు గొప్పవాడైపోతా, నేను డౌన్ అయిపోతానని చెప్పి ఆ మందసాన్ని నా దగ్గర తెచ్చుకోవాలి, నా పట్టణంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నించాడు. ఎవరు చెప్పంటారా? దావీదు. ఎందుకంటే ఒబేదేదోము ఇంట్లో దేవుడు మహిమపరచబడుతున్నాడు, దేవుడు ఆరాధించబడుతున్నాడు. ఆమేన్. అందుకే దేవుని మహిమ అక్కడ కలుగుతుంది గనక, దేవుని ఆరాధన అక్కడ కలుగుతుంది గనక, దేవుని గణపరుస్తున్నారు గనక దేవుడు ఆ ఇంటిని గణపరచడం ప్రారంభించాడు. ఆమేన్. దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆయన మహిమను బయలుపరుస్తూనే ఉన్నాడు. ఎంతగా బయలుపరితే తెలుసా? ఆ నోట ఆ దేశాన్ని ఏలుతున్న రాజుకే
సమాచారం తెలిసిపోయింది. ఎవడో అని ఉంటాడు, రాజా వాడు నీకంటే గొప్పడైపోయాడు అనుకో, నీ పని అయిపోయింది అన్న ఉంటాడు. లేదా దావీదుకి ఆలోచన వచ్చి ఉంటుంది, అందుకనే ఈ మందసం ఓబేదెదోము ఇంట్లో ఉంటే ఆశీర్వదించబడుతుంది కనుక అదే మందసం నా దగ్గరికి వచ్చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది కదా అని చెప్పేసి ఓబేదెదోము దగ్గర నుంచి, ఆ ఇంట్లో నుంచి మందసాన్ని తెచ్చుకున్నాడు. ఈ పగటి వేళ మరొక మాట చెప్తున్నాం పిల్లరా, నీ గృహంలో నీ జీవితంలో ఎప్పుడు కూడా కనపరచబడవలసింది, మహిమపరచబడవలసింది ఎవరో చెప్పంటారా? ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారులు అది ఎన్నో కీర్తన గుర్తులేదు కానీ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఒక దైవజనుడి పాట, ఇది ఒక పాట ఉంది, నాకు పూర్తిగా రాదు కానీ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే నీకే మహిమ ఘనత ప్రభావముల్ కలుగుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే నీకే మహిమ ఘనత ప్రభావముల్ కలుగుగాక. ఒక ఆవిడ ఇంటి పక్కన ఎదురుగా ఉన్నటువంటి ఇంటిగారు ఉన్నటువంటి ఆమెను అడిగిందంట, ఇద్దరు క్రైస్తవులేనండి. ఒక ఆమె చర్చికి వెళ్ళలేదంట, అడిగిందంట, ఏమా నువ్వు చర్చికి వెళ్ళలేదంటే, ఏంటిది, నా చేయిను ఉంగరాలు ఇవన్నీ బ్యాంకులో ఉన్నాయమ్మా, లోన్ పెట్టి ఉన్నాయి, అందుకే చర్చికి వెళ్ళలేదు. ఏంటండి అది? ఆలోచించండి. దేనికి వెళ్తున్నావు నువ్వు బంగారాన్ని కనపరచుకోవడానికి వెళ్తున్నావా? నీ పట్టు చీరలు కనపరచుకోవడానికి వెళ్తున్నావా? దేవుని మందిరానికి దేనికి వెళ్తున్నావు? మరికొంతమంది అయితే వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళతో నీకేం పని? వాళ్ళు నిన్నేం చేస్తారు? వాళ్ళు నువ్వు కనపరచడానికి వస్తున్నావు? వాళ్ళ ముఖాలు చూడటానికి వస్తున్నావా? యేసయ్య ముఖం చూడటానికి వస్తుంది, యేసయ్యను ఆరాధించడానికి, యేసయ్య దగ్గర ప్రార్థన చేసుకోవడానికి, యేసయ్యను నీ స్థితిగతులన్నీ చెప్పుకుని, అయ్యా నన్ను బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు, నీ క్షేమం దయచేయని దేవుని ప్రార్థించడానికి, దేవుని అడగడానికి, దేవుని మహింపరచడానికి వస్తున్నావా? నీ ఇంటిలో నువ్వు దేవుని మహింపరుస్తున్నావా? నువ్వు వెళ్తున్న సంఘంలో నువ్వు దేవుని మహింపరుస్తున్నావా? ఎవరో వస్తున్నారో, ఎవరో ఏం ధరించుకున్నారు, ఎవరో ఏం కలిగినారు, వాటిని బట్టి మహింపరుస్తున్నారా? ఎందుకని మన జీవితంలో కార్యాలు జరగట్లా? ఎందుకని మన కుటుంబాల్లో ఇదిగో ఈ దుఃఖాలు సంతోషంగా మారట్లా, ఈ అవమానాలు ఘనతగా మారట్లా, ఈ కొరతలు సమృద్ధిగా మారట్లేదంటే నీ గృహంలో నీ జీవితంలో ఏం జరుగుతుందో చెప్పండిరా? దేవుడు మహిమపరచబడట్లేదు. అణువణువున ప్రతి సమయంలో, అన్ని సమయాల్లో మహిమపరచగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మనం కనపరచాలా. పరలోకం అంతా కూడా రేత్రి ఏమంటే చెప్పండి, రేయి బవళ్ళు ఎవరిని కనపరుస్తుందో తెలుసా? పరలోకంలో దేవదూత గణం అంతా కూడా ఎవరిని కనపరుస్తుందో తెలుసా? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రతి కారణములతో నిత్యం ఏం చేస్తా చెప్పండిరా? దేవుని కనపరుస్తా. అందుకని ఆ పరలోకం అంతా సంతోషంగా, ఆనందంగా, బంగారపు వీధులతో సమాధానంగా, నెమ్మదిగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో నీ జీవితంలో, నా జీవితంలో, ఈ కుటుంబం, నా కుటుంబంలో కూడా అలాంటి కార్యాలు జరగాలంటే మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? దయచేసి గమనించండి. మిమ్మల్ని మీరు కనపరచుకోవద్దు. మరోసారి చెప్తున్నాను, సేవకునిగా నన్ను కూడా మీరు కనపరచిన అవసరం లేదు. ఎవరిని కనపరచాలో తెలుసా? మనందరం కలిసి మన ఇంట్లోనైనా మన సంఘములోనైనా ఎప్పుడు కూడా ఏం చేయబడాలి చెప్పమంటారా? దేవునికి మహిమ కలగాలి. ఆమేన్. దేవుడి మహిమపరచబడాలి. ఆమేన్. కనుక ఆయనను గణపరిచే వరకు మనం ఉంటే, ఆయన మహిమపరిచే వరకు ఉంటే, ఆయన ఆ స్థలములో తన మహిమను, తన శక్తిని, తన కార్యాలని మన జీవితంలో బయలుపరుస్తాడు. ఆమేన్. అలాగనే మనం ఆయన మహిమను, ఆయన మహిమపర్థం, ఆయన యొక్క మహిమ కార్యాలని మన జీవితం, మన కుటుంబంలో చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుతం జరగాలంటే, మన కుటుంబంలో ఉన్న సమస్యలు పోయి పరిష్కారం కలగాలంటే ఓర్పుతో కూడిన నిరీక్షణ మనకు అవసరం. తలలోంచినట్టు ప్రార్థన చేసుకుందాం. దేవుని కార్యం జరగట్లేదంటే ఆందోళన పడుతున్నావా? ఎంతకాలం ఎదురు చూడాలి ప్రభు అని ఆందోళన పడుతున్నావా? నిరీక్షణ, విశ్వాసాన్ని కోల్పోతున్నావా? తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావా? అబ్రహాము తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఏం జరిగింది చెప్పంటారా? ఇదిగోండి సమస్యను తెచ్చుకున్నాడు. తనకన్నా సంతానం ఒకరికొకరు కొట్లాడుకునే
కుటుంబాల్లో దేశాల మధ్య నెమ్మది లేక పోట్లాటలతో ఉన్నారు. నువ్వు సమస్యను పరిష్కరించుకుందామని చేసిన పని పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే దేవుడు తన సమయంలో నీ జీవితంలో కార్యం చేసే వరకు ఓర్పుతో నిరీక్షణతో దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. నా సమయం ఇంకను రాలేదమ్మా, ఆయన సమయం వచ్చినప్పుడు ఆ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. నువ్వు నమ్మగలవా? ఆయన సమయం నీ పక్షంగా వచ్చినప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నేను మర్చిపోయే దేవుడు కదా. అందుకే తన బలిష్టమైన చేతుల క్రింద తగిన సమయాన్ని మిమ్మల్ని హెచ్చించినట్లుగా తన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులో ఉండండి. ఎదురు చూడాలి మనం, ఓర్పుతో, వెయిటింగ్, నిరీక్షణతో ఎదురు చూడాలి పిల్లలు. తర్వాత దేవుడు తన కార్యాలు ఎప్పుడు కూడా మన జీవితంలో మంచి కార్యాలనే జరిగిస్తాడని, ఆలస్యమైన అద్భుతమైన కార్యాలనే, శ్రేష్టమైన కార్యాలనే, ఆశీర్వాదకరమైన కార్యాలనే, నా పక్షంగా మంచి కార్యాలనే జరిగిస్తాడని ఎదురు చూడాలి మనం. ఆ కుటుంబంలో ఒక పాజిటివ్ థింక్ జరిగింది, కార్యం జరిగింది. అక్కడ అనుకూల దృక్పథంతో ఎదురు చూస్తూ ఉండాలి మనం. చివరిగా దేవుని జీవితంలో కార్యాలు చేయాలంటే, నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలంటే నిజంగా ఆ కుటుంబంలో దేవుడు మహింపరచబడతాడు. అది ఎలా తెలుసా? ఎంతో మంది ఆ కుటుంబంలో ఉండగా అందరు ఎవరి దగ్గరికి వచ్చాయో తెలుసా? ఎవరు చేసే కార్యం గురించి చూస్తున్నారు, ఎవరు మాట్లాడితే ఆలోచిస్తున్నారు తెలుసా? ఇదిగో యేసయ్య దగ్గరికి వచ్చి అందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య మాటను విన్నారు, యేసయ్య చెప్పినట్లుగా నీళ్లతో నింపారు, విధేయత చూపారు, మహిమపరిచారు. ఆ కుటుంబంలో యేసయ్య మహిమపరచబడ్డాడు కనుక ఆ కుటుంబాన్ని దేవుడు మహిమపరిచాడు. నేటికి కనాను వివాహము గురించి ప్రపంచమంతా ఆ ఇంటిని గురించి ప్రకటించబడుతుందండి. ఎంత గొప్ప విషయమో! అంటే ఆ కుటుంబం దేవుని గణపరిచారు. మరి నీ కుటుంబం కూడా అలాగన గణపరచబడాలంటే, నీ జీవితంలో దేవుడిని హెచ్చించాలంటే, దేవుడు నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను గణపరచాలంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో అనువనువున ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో కూడా ఎప్పుడు ప్రభువే గణపరచబడాలా. నువ్వు కూడా చెప్పగలవా? నాకు కాదు యెహోవా, నాకు కాదు, మహిమ ఘనత ప్రభావములు నీకే కలగాలయ్యా. నా జీవితంలో కలిగిన నువ్వు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నన్ను నేను ఎన్నడూ గణపరచుకోకుండా ఎప్పుడు కూడా నా తండ్రి కలగజేసిన, వాటి ఇచ్చిన, అనుగ్రహించిన నిన్నే గణపరిచే ఆధ్యాత్మిక అనుభవంలో నన్ను నడిపించిన ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకోగలవా? అక్కడ ఒక అద్భుతమైన విషయం తెలుసా? మొట్టమొదటి క్రియను, మొట్టమొదటి అద్భుతాన్ని యేసు ప్రభువారు ఒక ఇంట్లో చేశాడు. బయట వీధిలోనే ఎక్కడో బహిరంగంలో చేయలేదు. నీ కుటుంబంలో కూడా దేవుడు కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఓబేదెదోము ఇంట్లో ప్రభు గణపరచబడ్డాడు, దేవుని మందసం గణపరచబడింది. అందుకే ఓబేదెదోము ఇల్లు గణపరచబడుతుంది. నిత్యము నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని మహింపరిచే బిడ్డగా, దేవుని గణపరిచే బిడ్డగా, దేవుని ఆరాధించే బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దీవించబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని కూడా గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు. ఎవరైతే ఈ విషయాన్ని గుర్తించి ప్రభా నువ్వు ఇలా చేయగలిగిన దేవుడు అని ఓర్పుతో, నిరీక్షణతో ఎదురు చూస్తారు, దేవుడు నా జీవితంలో ఏదైనా తన సమయంలో గొప్ప కార్యాలు, మంచి కార్యాలు చేస్తాడు, ఎదురు చూస్తాడు. ఏ పరిస్థితిలోనైనా దేవుని మహింపరిచేవారుగా ఉంటారు. అటు వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, మిరాకల్స్ జరిగించును గాక. ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం పిల్లరా, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీ నామానికి వందనాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినమున నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్కులు వినడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ, ఇలాంటి మంచి ఆత్మీయ లక్షణాలను ప్రియ కుటుంబస్తులందరూ, సంఘ బిడ్డలందరూ వారి కుటుంబాలు కలిగి, అయా వారి కుటుంబాలు నీవే మహిమపరచబడి నీ కార్యాలు వారి జీవితంలో జరిగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, చెప్పబడిన వర్తమానం ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయమని, ఆశీర్వాదకరమైన అద్భుతాలు కలిగిన మరి కుటుంబాలుగా, దీవించబడిన కుటుంబాలుగా మా కుటుంబాలను ఉంచమని వేడుకుంటూ, నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమయంలో అందరు లేచిన పడినట్లయితే ఒక పల్లవి చారణం పాడుతూ కానుక పరిచయం జరిగించుకుని ప్రార్థనాశీర్వాదంతో ముగించుకుందాం పిల్లరా. అందరు లేచిన పడినట్లయితే